హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో తెలుగు. భయ్యా మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే బోర్డు మిస్టర్ ఎఫ్సి మిసెస్ జ్యూసీ. ఇక్కడ బకెట్ చికెన్, షవర్మా చాలా అంటే చాలా వెరైటీలు దొరుకుతాయి భయ్యా. మదనపల్లిలో ఇది చాలా ఫేమస్. ఈ రోజు మనము దీన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. లోపల ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, ఎలా ఉంటాయి, ఏంటి కదా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తే చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ గో బ్రో. మిస్టర్ ఎఫ్సి మిసెస్ జ్యూసీ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ నాన్ వెజ్ లో చాలా వెరైటీస్ అయితే దొరుకుతాయి. షవర్మా కూడా సూపర్ గా ఉంటుంది. నేను టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంటుంది. ఫుడ్ కానీ కిచెన్ కానీ అన్ని. సాయంత్రం అయితే చాలు చాలా మంది ఇక్కడ క్యూ కడతారనమాట. ఈ మిస్టర్ ఎఫ్సి మిసెస్ జ్యూసీ చాలా అంటే చాలా బిజీ రెస్టారెంట్. మనోళ్ళ దగ్గర బార్బిక్యూ కూడా దొరుకుతుంది అనమాట. వేడిగా కాల్ చేస్తాడు, ఫ్రెష్ గా చేస్తాడు. కాబట్టి కొంచెము టైం అయితే పడుతుంది భయ్యా, వెయిట్ చేయాలి తప్పదు. ఫ్రెష్గా టేస్టీగా ఫుడ్ తినాలంటే కొంచెం సమయం అయితే కేటాయించాలి. ఇక ఫ్రైడ్ చికెన్ గురించి చెప్తారా? బాబా చెప్పాల్సిన పనే లేదు భయ్యా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కేఎఫ్సీలు గీఎఫ్సీలు సిటీల్లో ఇవన్నీ బ్రాండ్తో నడుస్తాయి భయ్యా, కానీ దాని బాబులాగా టేస్టీగా దొరికే ఐటమ్స్ బయట చాలా ఉన్నాయి. అందులో ఇది కూడా ఇంకా మెయిన్గా చెప్పాలంటే సీటింగ్ కెపాసిటీ గురించి. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఓన్లీ కిచెన్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్లో అయితే సిట్టింగ్ ఏరియా అనమాట. ఫస్ట్ ఫ్లోర్ దాదాపు ఒక 25 నుంచి 30 మంది వరకు ఈజీగా కూర్చొని తినే సౌకర్యం అయితే ఉంటుంది. ఫ్యామిలీస్ కూడా చిన్నపిల్లలతో కలిసి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తుంటారు. గోడ పైన వాల్ పేపర్స్ అయితే చాలా బాగున్నాయి భయ, ఒక మంచి రెస్టారెంట్లో కూర్చున్న ఫీల్ అయితే వస్తుంది. ఇక సెకండ్ ఫ్లోర్ విషయానికి వస్తే ఇక్కడ కూడా ఒక 25 to 30 మెంబర్స్ వరకు కూర్చునే కెపాసిటీ అయితే ఉంది. కొంతమంది ప్లేస్ నచ్చి వస్తారు, కొంతమంది ఫుడ్ నచ్చి వస్తారు. కానీ ఇక్కడికి ఆ రెండు నచ్చుతాయి కాబట్టే వస్తారు. హలో బ్రదర్, ఇప్పుడు ఈ మిస్టర్ ఎఫ్సి మిసెస్ జ్యూసీలో ఏంది భయ ఫేమస్? సార్ మాది ఫేమస్ వచ్చి అన్నిటికన్నా ఫ్రైడ్ చికెన్. ఫస్ట్ వచ్చి ఫ్రైడ్ చికెన్, ఇంకా కొత్తగా ఇంప్లిమెంట్ చేసాం పెరి స్మోకీ గ్రిల్ చికెన్ అని చెప్పి. పెరి స్మోకీ గ్రిల్ చికెన్ చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంది, దానికన్నా ఇంకా టేస్టీ అండ్ డెలిషియస్ ఉంది. పెరి స్మోకీ గ్రిల్ చికెన్ మీకు ఈవెన్ మీరు కేఎఫ్సీలో వెళ్ళినా కానీ ఆ టేస్ట్ లేదు. డెఫినెట్గా మస్ట్ ట్రై ఐటమ్ ఏదైనా ఉందంటే ఆఫ్టర్ ఫ్రైడ్ చికెన్ ఇట్స్ పెరి స్మోకీ గ్రిల్ చికెన్. అదే ఇప్పుడు బయట చాలా చోట్ల దొరుకుతాయి బ్రదర్ ఈ కేఎఫ్సీ చికెన్లు అవి ఇవి. కాకపోతే మీ దగ్గర కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. జనాలు కూడా ఎక్కువ మంది వస్తుంటారు. అట్ ద సేమ్ టైం స్విగ్గీ జొమాటో కూడా ఎక్కువ ఇక్కడ ఆర్డర్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. దీని గురించి సార్ ఆఫ్ కోర్స్ సార్, దీని గురించి మేము ప్రతి క్వాలిటీ క్వాంటిటీ ఇస్తే 100% మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అదే మా సీక్రెట్. క్వాలిటీ క్వాంటిటీ అనేది మేము డైలీ ఎవ్రీ డే మేము ఏది స్టోరేజ్ అనేది ఉండదు మాది. ఎవ్రీథింగ్ ఫ్రెష్, ఎవ్రీడే మార్నింగ్ వస్తుంది. నెక్స్ట్ డేకి అనేది ఏది స్టోరేజ్ ఉండదు మా దగ్గర. స్టాక్ లిమిటెడ్ వేస్తాం మేము, డిమాండ్ ఉంటుంది మా దగ్గర, లిమిటెడ్ ఉంటుంది. అయిపోతే ఇంకా మళ్ళా నెక్స్ట్ డే అంతే క్లోజ్ చేస్తాం. రెస్టారెంట్ కాంటే క్లోజ్ చేస్తాము, మళ్ళా తెప్పించి మళ్ళా చేసేది అనేది ఉండదు. ఏమేమి ఉన్నాయి బ్రదర్ మెనూ ఇక్కడ? మన దగ్గర స్పెషల్ ఐటమ్స్ ఫ్రైడ్ చికెన్, ఇంకా బర్గర్స్, రోల్స్, షవర్మా, బార్బిక్యూ, అరేబియన్ బార్బిక్యూ ఉంది, అరేబియన్ షవర్మా ఉంది, పెరి స్మోకీ గ్రిల్ చికెన్, పాప్కార్న్, చికెన్ నగెట్స్, ఫ్రైస్, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి సార్. ఆల్మోస్ట్ టేస్ట్ కొంచెము బాగా ఉండడానికి కారణం బ్రదర్ అదే సార్, దట్స్ అవర్ సీక్రెట్. మేము దాని క్వాలిటీ అది మెయింటైన్ చేస్తున్నామంటే ఆ టేస్ట్ కోసం అని చెప్పి మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ప్రతి ఒక్కటి మేము ఓనరే సెల్ఫ్ గా పోయి చూసి తీసుకొని వస్తారు. మనోళ్ళ మీద డిపెండ్ కాకుండా ఓనర్ తనే వెళ్ళి మొత్తం చూసి తీసుకొని వచ్చి రెడీ చేస్తారు. మన మదనపల్లిలో ఉండే ప్రజలకు ఏం చెప్తారు? అఫ్ కోర్స్ ఆల్మోస్ట్ మదనపల్లిలో ప్రతి ఒక్కరికి తెలుసు మా ఫ్రైడ్ చికెన్. ఇంకా కొంతమంది ఈవెన్ మా ఫ్రైడ్ చికెన్ జస్ట్ మదనపల్లిలోనే కాదు, ఈవెన్ బెంగళూరు కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. బెంగళూరు కూడా మదనపల్లి వాసులే ఇక్కడ నుంచి అక్కడ జాబ్ చేసేవాళ్ళు ఫ్రైడ్ చికెన్ కేఎఫ్సీలో ట్రై చేసింటారు. వాళ్ళు అక్కడ బాగుండదు అని చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్తారు ఫ్రైడ్ చికెన్. ఇక్కడ నుంచి పార్సల్ తీసుకెళ్ళాలని ఆ క్రిస్పీనెస్ అనేది ఏమీ తగ్గకుండా, అలాగే అఫ్ కోర్స్ ఫుడ్ అనేది కొంచెం కోల్డ్ అవుతుంది, కానీ వాళ్ళు అక్కడ వెళ్ళినా కానీ ఆ టేస్ట్ అలాగే ఉంటుంది. ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్తో వాళ్ళు తింటున్నారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. మదనపల్లిలో ఇంతవరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము వస్తే అప్పుడు ఓకే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై